దూరం చేసుకుని తప్పు చేశామని వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కొవ్వూరు పట్టణంలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2029 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డికి సూచన చేస్తామని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకుడని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీని దూరం చేసుకున్నందుకే టీడీపీతో కలిశారని నల్లపరెడ్డి చెప్పారు. సుమారుగా 1000 మందికి పైన అంటే కనిపిస్తా ఉంది, ఇప్పుడే కనిపిస్తా ఉంది మనకి. ధీటుగా ఎదుర్కొని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడి చేశారు. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం గమనించాలి. ఇంత దారుణానికి కారణమైన 5 మంది ఉగ్రవాదులు చనిపోయిన 90 మందిలో ఉన్నారా లేక ఏమైపోయారు? వారిని పట్టుకున్నారా? వారి ఆచూకీ ఏమిటి? మెయిన్గా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులను చంపిన వాళ్ళు ఆచూకీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇంకొక విషయం, యుద్ధంలో భారతదేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ఒక గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక 5 లక్షలో 50 లక్షలో ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వాలి, 5 కోట్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలి. ఇంకా భూమి ఇచ్చేది, స్థలాలు ఇచ్చేది, ఉద్యోగాలు ఇచ్చేది ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టం. భారతదేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను మనం గుర్తించాలి. ఏదో ఒక 5 లక్షలు ఇచ్చేసామో, 10 లక్షలు ఇచ్చేసామో, 50 లక్షలు ఇచ్చేసామో అని కాదు. మల్లికార్జున నాయక్ చనిపోయాడు, మురళీ నాయక్. చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇచ్చారు. అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని.